ఇదంతా పర్మనెంట్ సచివాలయం. ఒకసారి చూడండి విజువల్స్. సో, పర్మనెంట్ సచివాలయం కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇది ప్రజాప్రతినిధుల క్వార్టర్స్. ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ క్వార్టర్స్ అనమాట. ఇది పర్మనెంట్ సచివాలయం. విజువల్స్ ఒకసారి చూడండి. పూర్తిగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఇది ఏపీసీఆర్డీఏ ఆఫీస్. ఈ ఆఫీస్ దగ్గర నుంచి అమరావతిలోనే ఈ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ మొత్తం ఒక్కొక్కటిగా మీకు దగ్గరుండి నియర్గా వెళ్ళి తీస్తాను ఒక్కసారి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అండ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నమాట. ఒక్కసారి మీకు దగ్గరగా వెళ్ళి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. అంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీ గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని రకాలుగా కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పరంగా రాజధాని నిర్మాణాలు అయితే కొన్ని లక్షల మంది కార్మికులు ఇక్కడ నుండి పనిచేస్తున్నారు. మీకు ఆ విజువల్స్ అన్నీ మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ బిల్డింగ్స్ ఒకసారి విజువల్ చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో బిల్డింగ్స్ చూడటానికి. సో కొన్ని బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజాప్రతినిధుల బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇంకొన్ని బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సో ఒక్కసారి చూడండి. తర్వాత మనం పర్మనెంట్ సచివాలయం కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాము. ప్రజెంట్ ఒకసారి విజువల్ చూడండి. అమరావతిలో తప్పుడు ప్రచారాలు అయితే నమ్మకండి, ఎందుకంటే ఇక్కడ రియల్గా ట్రూగా వర్క్ అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ పరంగా చాలా సిన్సియర్గా వర్క్ అయితే జరుగుతుంది. సరే, మీకు ఆ విజువల్స్ ఈరోజు మొత్తం చూద్దాం. ప్రతి బిల్డింగు మీకు దగ్గరగా నియర్గా వెళ్ళి చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో అసలు.
ఇంకా మనకి ఈ 2 ఇయర్స్లో తప్పకుండా ఒక అమరావతి అనేది ఒక రూపురేఖలను తీర్చిదిద్దుకొని మనకు రెడీ అవుతుంది. తప్పకుండా ఒకసారి మీకు నెక్స్ట్ బిల్డింగ్స్ అక్కడికి వెళ్దాము. ఈ రోడ్లోకి వెళ్ళి నియర్గా తీయడానికి నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఒకసారి చూడండి. ఎవరు చెప్పారండి అమరావతిలో మనకి వర్క్ జరగట్లేదని? రాజధాని పనులంతా గ్రాఫిక్స్ అని చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం అన్ని రకాలుగా కన్స్ట్రక్షన్ అయితే బాగా జరుగుతుంది. వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ గ్రాఫిక్స్ అంటూ ఏమీ లేదు. మీకు గ్రాఫిక్స్ పరంగా అయితే ఏమీ లేదు. ఇదంతా రియల్. సార్ మీకు చూడండి ఒకసారి విజువల్స్ మీకు చూస్తుంటే ఇది ఏమన్నా గ్రాఫిక్స్లా అనిపిస్తుంది. ఇది లైవ్ మనం తీసిన వీడియో అన్నమాట. మనకి నెక్స్ట్ వీడియోలో నేను మీకు పార్ట్ 2 అనేది నేను కంటిన్యూషన్ చేస్తాను. దాంట్లో వచ్చేసి మనకి అసలు అమరావతి రోడ్డు నిర్మాణం ఎలా ఉంది, మన కరకట్ట మీద రోడ్డు ఎలా నిర్మిస్తున్నారు, దానికి ఎక్స్టెన్షన్ ఆ కరకట్ట మీద ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండే కరకట్ట దగ్గర, ఇంటి దగ్గర ఆ కరకట్ట మీద వెహికల్స్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దానికి ఆల్టర్నేటివ్గా అమరావతిలో నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణం ఒకసారి మీకు చూపిస్తాను. అది పార్ట్ 2 మీకు వీడియో అనేది కంటిన్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఈ బిల్డింగ్స్ అయిన తర్వాత ఒకసారి పర్మనెంట్ సచివాలయం ఎలా జరుగుతుంది, అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా లేదా, వర్క్ పరంగా అసలు వర్క్ జరుగుతుందా లేదనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఉన్నది తాత్కాలిక సచివాలయం అని. ఆ తాత్కాలిక సచివాలయం నుంచి పర్మనెంట్ సెక్రటేరియట్ సచివాలయానికి వర్క్ అయితే జరుగుతుంది. సో అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడి నుంచి మనం పర్మనెంట్ సచివాలయం కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి చూడండి, ఒకసారి ఈ బిల్డింగ్స్ అనేవి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఎన్ని బిల్డింగ్స్ అండి. దీని తర్వాత కూడా మీకు రోడ్డు నిర్మాణాలు ఒకసారి నేను చూపిస్తాను. ఎక్కడి నుంచి అమరావతి రాజధాని దగ్గర నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇంటి మీదుగా కరకట్ట మీదుగా అసలు రోడ్డు కన్స్ట్రక్షన్ అమరావతి ఎలా జరుగుతుంది, అటు విజయవాడ ఎంటర్ అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఇలా రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఒకసారి చూడండి. నేరుగా దగ్గరగా ఉండే వాళ్ళకి ఓకే అనిపిస్తుంది కానీ వీడియో, కానీ దూరంగా ఎక్కడో ఉన్నవారికి అసలు అమరావతిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా అనేది చూడాలనే ఒక ఆశ అయితే ఉంటుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో సో తప్పకుండా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది అనే చాలామంది అనుకుంటుంటారు. కానీ వెళ్ళాలి అంటే టైం కుదరదు. చూడాలనే ఆశ అయితే ఉంటుంది కానీ వెళ్ళటానికి టైం కుదరదు. సో వాళ్ళందరి కోసం ఒకసారి మీకోసం
వీడియో. ఇదంతా హైకోర్టు జడ్జెస్కి క్వార్టర్స్ అనే చిన్న ఇన్ఫర్మేషను అదంతా. అది ఒకసారి చూడండి. ఇప్పుడు మనం పర్మనెంట్ సచివాలయం దగ్గరికి వెళ్తున్నాము. సో అదే రోడ్లో ఉన్నాము, చూడండి ఒకసారి. ఇవన్నీ విల్లాస్ అనమాట. విల్లా టైప్లో క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. తర్వాత ఎవరికనేది మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైకోర్టు జడ్జెస్కి అంటున్నారు. ఇక ఇంతకుముందు వీడియో క్లియర్గా లేదని కొంతమంది అన్నారు, అందువల్ల ఇప్పుడు క్లియర్గా వీడియో తీయడం జరిగింది. అందుకని ఒకసారి చూడండి. ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకే అప్డేట్ కావాలో ఇవ్వటానికి నేను రెడీగా ఉంటాను. ఇప్పుడు మనం పర్మనెంట్ సచివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా వర్క్ కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ జరుగుతున్న అంత కన్స్ట్రక్షనే. పెద్ద పెద్ద క్రెయిన్లు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి ఆ క్రెయిన్ విజువల్ చూపిస్తాను. ఇంత పెద్ద క్రెయిన్స్ ఎట్లా అనేది ఆ దగ్గరికి వెళ్దాం. ఒకసారి మనం ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఆ విజువల్స్ మీకు దగ్గరగా చూస్తే బాగుంటుంది. ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి చూపించడానికి. చూద్దాం, ఇదే రోడ్లో ఒకసారి వెళ్ళి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆ క్రెయిన్స్ అవన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, ఆ క్రెయిన్స్ చూడండి ఒకసారి, ఎంత పెద్ద క్రెయిన్స్. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఇప్పటికీ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అప్డేట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాము. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం పర్మనెంట్ సచివాలయం దగ్గరకు వచ్చేసాము. ఇదంతా పర్మనెంట్ సచివాలయం అన్నమాట. ఒక్కసారి చూడండి. కొన్ని లక్షల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. మీకు ఇంకా ఇదంతా ఒక పార్టే ఇంకా చూపిస్తాను. ఇదంతా అండర్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇదంతా పునాది అంటారు కదా, బేస్ మట్టం లెవెల్లో నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది వర్క్. ఎక్కడ చూసినా వర్కర్సే. కొన్ని లక్షల మంది వర్కర్స్ ఉంటారు ఇక్కడ. ఎక్కడ చూసినా వాళ్ళే. చూడండి వర్క్ ఎలా జరుగుతుందో. ఆ క్రెయిన్స్, పెద్ద పెద్ద క్రెయిన్స్. ఐరన్ చూడండి ఎలా ఉంది అసలు.
ఐరన్, పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు అవన్నీ. ఇంకా దగ్గరగుండి చూస్తుంటే అలా చూడాలనిపించేలాగా ఉంది. అంత పెద్ద కన్‌స్ట్రక్షన్, ఆహ్, అంతా ఐరన్, అదంతా ఐరన్. చాలామంది జనం ఉన్నారు. ఇంకా లాంగ్‌లో మనకి ఈ వీడియోలో మీకు అటు దూరంగా కనిపించట్లేదు. మీరు లైవ్‌లో చూసినప్పుడు కనిపించింది. వీళ్ళలో ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు మనకి. అందరూ వర్కర్స్, తెలుగే రాదు. ఆ క్రెయిన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఎప్పుడైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2024లో ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కొంత ఫండ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అయింది. అన్ని రకాలుగా వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఈ టర్ము, ఇంకొక టర్ము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటే కన్ఫామ్గా అమరావతి అనేది ఒక ప్రాణం అయితే పోసుకుంటుంది అంటారు కదా, ఊపిరి పీల్చుకో అంటారు. అమరావతి ఊపిరి పీల్చుకో. అట్లా ఒక రూపురేఖలను అయితే అమరావతికి మనకు కనిపిస్తుంది. తర్వాత కొన్ని మౌలిక సదుపాయాలు కనిపిస్తే ఆటోమేటిక్గా అమరావతి దానంతరకదే దానంతరకు అదే జరిగిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ పర్మనెంట్ సచివాలయం ఇది కంప్లీట్ అయిపోతే హెచ్ఓడి డిపార్ట్మెంట్స్, సిటీలో అక్కడక్కడ ఉన్న హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ మొత్తం ఇప్పుడు తాత్కాలిక సచివాలయం దగ్గరకు వస్తాయి. అవన్నీ ఎక్కడికి వస్తాయి. సో అక్కడ సచివాలయం ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ పర్మనెంట్ సచివాలయం దగ్గరకు వచ్చేస్తారు. సో అందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా మన అమరావతిలో, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రం స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జిక్యూటివ్ పరంగా ఇక్కడ అంతా రన్ అయిపోతుంది. ఒకసారి మీకు ఈ యొక్క ఐరన్స్ కింద పిల్లర్స్ అంటారు కదా, కింద అవి ఎంత పెద్దగా ఉన్నాయో దగ్గరగా వేసినాయో అది ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ. ఆ క్రెయిన్స్, పెద్ద పెద్ద క్రెయిన్స్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధానిలో వర్క్ జరగట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి వీడియో తప్పకుండా చూడండి. వర్క్ అయితే జరుగుతుంది. అన్ని రకాలుగా పనులైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని రకాలుగా కూడా పనులు స్టార్ట్ అయినాయి. సో ఒకసారి విజువల్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఐరన్ రాడ్స్ చూడండి అంత పెద్దగా ఉన్నాయి. క్రెయిన్స్ అక్కడ కింద పునాది దగ్గర బేస్మెంట్ అంటారు కదా, అక్కడ ఆ ఐరన్ ఒక సువ్వ అంటారు కదా, అది ఒకసారి చూద్దాం. ఎంత పకడ్బందీగా డిజైన్ చేశారంటే చూడండి ఇది ఒకసారి.
ఎంతమంది వర్కర్స్ ఉన్నారంటే చాలామంది కొన్ని కనిపించట్లా, లోపల ఉన్నారు, వాళ్ళు కనిపించట్లేదు వీడియోలో, బట్ చాలామంది వర్కర్స్ ఉన్నారు. సో దీని కంటిన్యూషన్ వీడియో మీకు ఉంటుంది. నెక్స్ట్ అమరావతి రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది, ఇప్పుడు వరకు ఉన్న రోడ్డు నిర్మాణం ఎలా ఉంది అనేది కూడా మీకు ఒకసారి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి మీకు అందుతుంది. అమరావతి గురించి కానీ ఇంకా రోడ్డు నిర్మాణాలు మొత్తం అమరావతి రాజధాని గురించి ప్రతి అప్డేట్ మన ఛానల్ నుంచి మీకు వస్తుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇది యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. సో నెక్స్ట్ వీడియో త్వరలో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో కంటిన్యూషన్ మీకు అమరావతి రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి చూపిస్తాను. అమరావతిలో స్టార్ట్ అయ్యి మనకి విజయవాడ వరకు ఎలా ఉంది అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన బ్రిడ్జి నుంచి అమరావతిలోకి ఎంటర్ అవ్వటానికి ఒక వీడియో తీస్తాను. తర్వాత అమరావతి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ బ్రిడ్జి కింద నుంచి వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కరకట్ట మీదుగా మంచం సత్యనారాయణ ఇంటి మీదుగా మనం ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది ఒకసారి ఆ వీడియో చూపిస్తాను. ఆ రోడ్ నిర్మాణం ఎలా ఉందనేది. అంటే నేనేమంటానంటే, రోడ్డు నిర్మాణ పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి ఆ రోడ్డు నిర్మాణం చూస్తే కూడా మీకు ఒక పూర్తి అవగాహనకు వస్తారు. అమరావతి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు రెడీ అవుతున్నాయని మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ 220 కిలోవాట్స్ అండర్ గ్రౌండ్ కరెంట్ పవర్ సప్లై ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అంతా అంటే ప్రపంచంలోకెల్లా గ్రేటెస్ట్ సిటీగా అమరావతి నిలవాలనేదే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. తప్పకుండా అలాగే నిలుస్తుంది. మీకు ఒకసారి కన్స్ట్రక్షన్ పరంగా స్టార్ట్ అయింది, ఇది గ్రాఫిక్స్ అయితే కాదు అనేది మీరైతే ఒక అవగాహనకు వచ్చారని అనుకుంటున్నాను. తర్వాత రోడ్డు నిర్మాణాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీకు ఇంతకుముందు వీడియోలు ఎవరైనా చూడనట్లయితే అమరావతి గురించి ఆ వీడియోలు కూడా చూడండి. మరియు తాత్కాలిక సచివాలయం అది వర్షం వచ్చినప్పుడు వాటర్ లోపలికి వస్తుందని కొన్ని పుకార్లు వచ్చాయి కదా, అవి కూడా మీకు ఒకసారి చూపించాను. సో టెంపరీగా ఉన్న సచివాలయం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీకు చూపించాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the memories. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తేనే కదా మాకు సపోర్ట్ అనేది ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got.
దీని తర్వాత పార్ట్ 2 అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఆ అప్డేట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే ఈ అప్డేట్ అనేది ప్రతి అప్డేట్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రతి అప్డేట్ అమరావతి నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. మనం ఎందుకు ఈ వీడియో తీసామని కూడా కొంత డౌట్ రావచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే మొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది పదవుల కోసం కాదని, కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంతో నమ్మకం ఉందని, సో అభివృద్ధి చేసి చూపించాలి అని, అందుకే కూటమిగా ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్తో సహాయంతో చాలా అభివృద్ధి పరచాలనేదే వీళ్ళ ప్రయత్నం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, మరియు పవన్ కళ్యాణ్ సార్ అయినా, వీళ్ళ ప్రయత్నం అభివృద్ధి చేసి ప్రజలకు మంచి రాజధాని ఇవ్వాలనేదే ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఎక్కడైతే అంటున్నారో అవి కూడా ఒకసారి చూపిద్దామనే ప్రయత్నంతో ఒకసారి వీడియో తీశాను, ఒకసారి చూడండి. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.